ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్. మాధవీలత గారు భాస్కర్ రాజు గారు సంభాషణలో మాధవీలత గారు ఇంకొక మాట అన్నారు. ఏమండి, తానీషా గారికి రాముడు వచ్చి కనిపించాడు ఏంటండి? కనిపించి ఆ పైకించి వెళ్ళిచ్చాడు. సాయిబాబా గారు రావచ్చు కదా. మనం ముస్లిమ్స్, మనం భాయి భాయి అని అంటే ఎలా పడితే అలా మాట్లాడడమేనమ్మా తెలివితేటలంటే. ఎలా పడితే అలా మాట్లాడడం తెలివితేటలా? అదేనా మన సనాతన ధర్మం మనకి నేర్పించింది? కాదు కదా. శంకరాచార్యులు గారు ఇలా మాట్లాడితే అసలు ఒక్కరితోటనే గెలిచేవాడా? కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడకూడదమ్మా. తానీషా గారు బంధించింది ఎవరినమ్మా? రామభక్తుని, సాయి భక్తుని కాదమ్మా. సాయి భక్తుని కనుక బంధించుంటే బాబాగారే వచ్చేవాడు. అలా బాబాగారు మా అందరి జీవితాల్లో మా కష్టాల విషయంలో ఆ విధంగా చక్కగా వచ్చి కాపాడాడు. ఎందుకని? మేము బాబా భక్తులం కాబట్టి. ఓకే. తానీషా గారు రామభక్తుడు. ఆయన తానీషాకి బాకీ పడ్డాడు. దేనికి బాకీ పడ్డాడు? రామమందిరం నిర్మించాడు కాబట్టి బాకీ పడ్డాడు. అందుకని ఆయన్ని చెరసాల్లో వేశాడు. అప్పుడు రామదాస్ ఏమన్నాడు? రాముడి మీద కీర్తనలు పాడాడు. ఎవడబ్బా సొమ్మని కులుకుతుంటివి రామచంద్ర అని. ఎవడబ్బ సొమ్మని కులుకుతున్నావయ్యా, నా మీద ఇంత దౌర్జన్యం జరుగుతుంటే, ఇన్ని హింసలు పెడుతుంటే, నీకోసం నేను కష్టపడి మందిరం నిర్మిస్తే నన్ను ఇంత హింసిస్తుంటే పట్టించుకోవా? సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము రామచంద్ర అని చక్కగా పాడాడు. బాధపడ్డాడు, ఏడ్చాడు, దూషించాడు. రామభక్తుడు కాబట్టి, రాముడి కోసం మందిరం కట్టాడు కాబట్టి, రాముడి మీద అతనికి అధికారం ఉంది కాబట్టి రాముడిని నిలేశాడు. మరి అప్పుడు ఎవరు రావాలమ్మా అక్కడ? బాబాగారు ఎందుకు వస్తారు? యద్భావం తద్భవతి. వినలా? శాస్త్రాలతో పాటు కొద్దిగా జ్ఞానం కూడా తెలుసుకో. యద్భావం తద్భవతి. మన భావం ఎలా ఉంటే అలా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఆయన భగవంతుని రాముడు అనుకున్నాడు. రాముడి కోసమే తప్పించాడు, రాముడి కోసమే అంతా చేశాడు కాబట్టి రాముడిని నిలదీశాడు. అప్పుడు ఎవరు రావాలి? రాముడు రావాలి. బాబా ఎలా వస్తాడు? బాబా ఒకవేళ వచ్చినా రాముడు ఒప్పుకోడు. ఉండవయ్యా సాయిబాబా కాస్త పక్కన ఉండు, అతను పిలిచింది నన్ను అంటాడు. కాబట్టి వాళ్ళకన్నీ తెలుసమ్మా. వాళ్ళలో వాళ్ళకి మంచి అవగాహన ఉంది, చక్కటి ఫ్రెండ్షిప్ ఉంది, ఏకభావన ఉంది, ఏకాత్మతా భావన కూడా ఉంది వాళ్ళకి. వేరే భావన లేదు వాళ్ళకి. మనకే అజ్ఞానంలో పడి కొట్టుకుంటాం కాబట్టి ఇలా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం అంతే. కాబట్టి రామదాసు గారు రామభక్తుడు, రాముణ్ణి ప్రార్థన చేశాడు, రాముణ్ణి నిలదీశాడు కాబట్టి, రాముడి కోసం మందిరం కట్టాడు కాబట్టి అక్కడ అప్పు తీర్చాల్సిన బాధ్యత రాముడిది కానీ బాబాది కాదమ్మా. అందుకని రాముడు వచ్చాడు. ఓకే. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోకుండా వీడియోలు చేసేసి మనం చాలా మేధావులు అనిపించుకోవాలంటే ఫూల్స్ అయిపోతుంటామమ్మా. కాబట్టి కాస్త పరిజ్ఞానంతో మీరు వీడియోలు చేస్తారని ఆశిస్తాను. ఓం శ్రీ సాయిరామ్.